కృష్ణా వరదలు అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని పాత ఎడ్లంక, పులిగెడ్డ వార్పు, బొబ్బర్లంక, కే కొత్తపాలెం తదితర నదీ పరివాహ ప్రాంతాలను ముంచెత్తాయి. ఆయా గ్రామాల్లోని ప్రజలు గ్రామాలు నీట మునగడంతో సురక్షిత ప్రాంతాలకి తరలివచ్చారు. ఒక ప్రక్కన భారీ వర్షం, మరో ప్రక్కన ఉధృతంగా ప్రవహిస్తున్న వరద. వాటిని సైతం లెక్క చేయకుండా అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ తనయుడు మండలి రాజా గ్రామాల్లో పర్యటించి ప్రజలకు నేనున్నానంటూ భరోసా కల్పించారు. మరో ప్రక్కన అమెరికా పర్యటనలో ఉన్న అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఎప్పటికప్పుడు దివిసీమలో జరుగుతున్న పరిస్థితులను, వరద పరిస్థితులను, రైతులు పంట పొలాలు ఉండటంలో వారు ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకుంటూ అధికారులను అప్రమత్తం చేస్తూ ప్రజలకు మేమున్నామంటూ భరోసా కల్పించారు. ఈ నేపథ్యంలో పలువురు దాతలు ముందుకు రావడంతో వారి దాతలు కూడా వరద బాధితులకు తన వంతు సహాయాన్ని అందించారు. భారీ వర్షాలు, వరద పెద్ద ఎత్తున రావడంతో ముంపుకు గురై నష్టపోయిన నదీ పరివాహ ప్రాంతాలున్న ప్రజలకు అండగా నిలిచిన అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తనయులు మండలి వెంకటరావును ఆయా చాలు సార్ చాలు. మా ఇంట్లో వెనక్కి రండి, మధ్యలో ప్లేట్ కింద చేపెట్టుకోండి. లైన్లో అందరం కూడా సరే సరే ఏమండి జనసేన పార్టీ నాయకులు శంకర శ్రీనివాస్ గారు, జీవి రమణ గారు, వీరందరూ కూడా ఈ రోజున ఈ కేకొత్తపాలెం వరద బాధితులకి దుస్తులు పంపిణీ చేయడానికి రావటం జరిగింది. వారికి నేను ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆపదలో ఉన్న సమయంలో ఆదుకోవటం అనేది మానవ ధర్మం. ముఖ్యంగా మానవతా దృక్పథంతో ఎక్కడో కడపెక్కడ, మన కృష్ణా జిల్లా ఎక్కడ, కానీ స్పందించే హృదయం ఉంది కాబట్టి వారు ఈ రోజున ఇక్కడికి వచ్చి ఈ బాధితులకి దుస్తులు పంపిణీ చేశారు. నేను ఈ సందర్భంలో మనవి చేసేది ఏంటంటే, ఏవైతే అవనిగడ్డ నియోజకవర్గంలో ముంపుకు గురైన గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో ప్రజలందరూ కట్టుబట్టలతో మాత్రం మిగిలారు.
ఇంట్లో ఉన్న సర్వం కూడా కృష్ణార్పణ అయింది. అంతా వరద పాలైన పరిస్థితి వచ్చింది. కేవలం బట్టలే కాదు, ఇక్కడ కిరాణా షాప్ చూసా పూర్తిగా మునిగిపోయింది. వాళ్ళు దిక్కుదోచ స్థితిలో ఉన్నారు. దాంతోపాటు సర్టిఫికెట్లు అన్నీ పోయాయని చెప్పి ఇక్కడ ఏడుస్తున్న పరిస్థితి వచ్చింది. ఎందుకంటే పిల్లలకు సంబంధించి కానీ, పొలాలకు సంబంధించి కానీ, ఆధార్ కార్డులు కానివ్వండి, ఓటర్ కార్డులు కానివ్వండి, సమస్తం కూడా ఇవాళ కొట్టుకుపోయిన పరిస్థితి వచ్చింది. అంచేత వాళ్ళ అధికారులందరూ కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఎవరైతే ఏమేమి సర్టిఫికెట్లు పోయినాయో అవన్నీ కూడా ఇప్పించే ప్రయత్నం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశలో ఎన్యూమరేషన్ చేసి ఎవరే ఏం పోయినాయో వాళ్ళందరికీ కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తాం. దాంతోపాటు ఈ గ్రామంలో ఇప్పుడు చూస్తే చాలా పూరి గుడిసెలన్నీ కూడా పడిపోయిన పరిస్థితి వచ్చింది. వారందరూ కూడా గృహాలని మంజూరు చేసే కార్యక్రమం చేస్తాం. అలాగే నష్టపరిహారం కూడా ఇచ్చే పరిస్థితి చేస్తాం. ఎందుకంటే వాళ్ళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి క్రైసిస్ వచ్చినప్పుడు, ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఆయన్ని మించిన వారు లేరు ఆదుకోవటంలో. గతంలో కూడా ఏ కొద్దిపాటి విపత్తు వచ్చినా కూడా ఆయన వాలేవారు, ఆ రోజున సహాయం చేసేవాళ్ళు. కానీ గత 5 సంవత్సరాలుగా ప్రత్యేకించి ఇరిగేషన్ రంగాన్ని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విస్మరించింది. ఎక్కడ కరకట్టలకి మరామతులు చేసిన పరిస్థితి లేదు. దాని మీద మేము ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తూనే వచ్చాం, కానీ పట్టించుకున్న పరిస్థితి లేదు. నిజంగా ఏదో భగవత్ కృప వల్ల ఇవాళ ఈ దివ్యసేవ ముంపు బారిన కాకుండా ఉండటం జరిగింది. కానీ దాదాపు కరకట్ట లెవెల్కి నీరు వచ్చింది. కొన్ని చోట్ల ఇవాళ కరకట్టలు బలహీనంగా ఉన్న చోట్ల ఏమైద్దా అని చెప్పి మేము అందరూ కూడా ఆదుర్ద చెందాం. కానీ అధికారులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి అహోరాత్రులు శ్రమించి ఆ కరకట్టలని కాపాడుకున్నారు. దానివల్ల ఇవాళ పెద్ద ముప్పు తప్పిందని చెప్పి మాత్రం చెప్పక తప్పదు. అయితే ఒకటి అనేక విపత్తులు చూసా కానీ ఈసారి అధికార యంత్రాంగం పనిచేసినట్లుగా గతంలో ఎప్పుడు కూడా పనిచేయలేదు. సహజంగా ఈ భోజనాల దగ్గర ఎప్పుడు కూడా ఆరోపణలు వస్తూ ఉండేవి. కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా చక్కటి భోజనం పెట్టారు, మాకు ఏ విధమైన పునరావాస కేంద్రాల్లో ఇబ్బందులు లేకుండా చేశారని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పడం నాకు సంతోషకరంగా ఉంది. అన్ని శాఖల అధికారులు కూడా అహోరాత్రాలు శ్రమించారు. ఎక్కడ ఏ చిన్నపాటి సమస్య వచ్చినా కూడా ఆ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పిన ఆలోచన చేశారు. అది గతంలో ఎప్పుడు కూడా జరగని విధంగా ఈసారి జరగటం, దాన్ని ప్రత్యేకించి మన కలెక్టర్ గారు బాలాజీ గారు ఆయన యొక్క నేతృత్వం కానివ్వండి, అలాగే అవనగడ్డ నియోజకవర్గంలో దోమాపీడి సూర్యనారాయణ గారు వారు స్పెషల్ ఆఫీసర్గా ఉండి అందరినీ కూడా ఒక తాటి మీద నడిపించడం కానివ్వండి, అలాగే ఇరిగేషన్ అధికారులు, డ్రైనేజ్ అధికారులు కూడా స్పందించి వాళ్ళు చర్యలు తీసుకోవటం కానివ్వండి, వీటన్నిటితోనూ ఇవాళ కొంత ఊపిరి పోల్చుకున్న పరిస్థితి వచ్చింది. కానీ ఇవాళ నుంచి మళ్ళీ పునర్నిర్మాణ కార్యక్రమం చేపట్టాల్సిన అవసరం ఉంది. చాలా చోట్ల ఇల్లు పడిపోయిన వాళ్ళకి ఇల్లు కట్టించాల్సిన అవసరం ఉంది. అలాగే ఇల్లు దెబ్బతిన్న వాటిని కూడా మళ్ళీ తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అలాగే చాలామంది పశువులను కోల్పోయిన పరిస్థితి ఉంది, వాళ్ళకి మనం నష్టపరిహారం ఇప్పించాల్సిన బాధ్యత ఉంది. అలాగే ధ్వంసమైన రోడ్లన్నీ కూడా మళ్ళా నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. ఏ ఏ గ్రామాల్లో అయితే పంచాయతీ రోడ్లు సిమెంట్ రోడ్లు కాకుండా ఉన్నాయో ఈ ముంపు బారిన పంచాయతీల్లో 100% కూడా వాటికి వెంటనే మంజూరు చేసే కార్యక్రమం కూడా చేపడుతున్నాం. ఇప్పుడు కొత్తపాలెంలో ఈ దళితవాడంతా మునిగింది. ఇక్కడ ఏదైనా సిమెంట్ రోడ్లు లేవంటే అవన్నీ కూడా వెంటనే మంజూరు ఇస్తాం. అట్లాగే ఏదైతే అవనగడ్డ నియోజకవర్గంలో ముంపు బారిన పడిన గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలన్నిటికి కూడా సిమెంట్ రోడ్లు వెంటనే శాంక్షన్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. దాంతోపాటు జెడ్పీ అలాగే R&Bకి సంబంధించిన రోడ్లకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా తయారు చేసి ప్రభుత్వానికి పంపించి అవి కూడా త్వరలో మంజూరు అయ్యేలాగా చేస్తాం. దీంట్లో ఈ విపత్తు సమయంలో సహకరించిన వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇవాళ కడప నుంచి వచ్చిన విధంగా ఇక్కడ స్వచ్ఛంద సంస్థల వారు వాళ్ళ మానవతా దృక్పథంతో ఈ గ్రామాల ప్రజలకి సహాయం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. జనసేన పార్టీ నాయకులు కడప జిల్లా మరి ఎప్పుడూ లేనంతగా విజయవాడలో వరద బాధితులు ఈ విధంగా విపత్తు రావడం, మరి ఇక్కడ అవనిగడ్డ నియోజకవర్గం
మోబిదేవి మండలంలో ఏకే కొత్తపల్లి గ్రామము కొత్తపాలెం గ్రామంలో మరి ఇక్కడ సర్వం వాళ్ళకు ఏమీ లేకుండా కట్టుబట్టలు తప్ప అన్నీ సర్వం కోల్పోయి నిరాశ్రయమైనందుకు మరి మా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఎక్కువ సాయం చేయాలని ఉంది, కానీ మాకు టైం లేక అప్పటికప్పుడు అనుకొని మా శంకర్ శ్రీనివాస్ గారు కడప జిల్లా ఆధ్వర్యంలో మేము ఒక 2 లక్షలు నుంచి 3 లక్షల దాకా అయ్యేటువంటి ఇక్కడ నిత్యావసరం అంటే వాళ్ళకు అప్పటికప్పుడు వాళ్ళకి బట్టలు రూపంలో చీరలు కానీ పంచెలు మరి వీళ్ళకి సంబంధించిన నైటీలు ఇవన్నీ తీసుకురావడం, మరి వీళ్ళకు ఇవన్నీ కూడా అందరికీ చేరేటట్టుగా వీళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈ విపత్తులు మామూలుగా వస్తూ ఉంటాయి, కానీ గతంలో జరిగిన అన్నీ కూడా వచ్చినప్పుడు ఆ రోజు సహాయం చేయడం గత ప్రభుత్వాలు మళ్ళీ వాళ్ళకు గురించి పట్టించుకోకపోవడం జరిగింది. కానీ మా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒకటే చెప్పాడు, మరి ఈ విపత్తులు ప్రతి సంవత్సరము వరదల కాలంలో వచ్చేటప్పుడు ఎందుకు దీనికి శాశ్వత పరిష్కారం తీసుకోకుండా ఉన్నారని చెప్పి శాశ్వత పరిష్కారం కూడా వెతికేదానికి ఆయన నేను చెప్పడం జరిగింది. మునుముందు మంచి కాలం ఉంది, పవన్ కళ్యాణ్ గారు కూడా వీళ్ళందరికీ కూడా శాశ్వత పరిష్కారం ప్రభుత్వం కనుగొనాలని చెప్పి వీళ్ళను ఇంకెప్పటికి కూడా మరి రాబోయే కాలంలో ముంపుకు కాకుండా వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. మరి ఈరోజు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఎక్కడికి మేము ఇక్కడ ముంపు ప్రాణాలు అన్నీ ప్రయత్నించినాం. విజయవాడ నగరంలో అన్నీ కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా మాకు సకాలంలో అందలేదని చెప్పలా. మాకు భోజన సౌకర్యాలు కానీ నీళ్ళ సౌకర్యాలు కానీ అందించినారని చెప్పి ప్రభుత్వం మీద ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మరి ఈ నిరాశ్రైన అందరి పేదవాళ్ళకి కూడా సకాలంలో భోజనాలు, వాళ్ళకు వాటరు, వాళ్ళకు బట్టలు అందించిన ఈ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారికి, మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మున్ముందు ఇటువంటి విపత్తులు జరగకుండా నష్ట నివారణ ముందుగానే పసిగట్టి వాళ్ళకు ఇటువంటి నివారణ చేయకుండా చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. పార్టీ అధ్యక్షుడు పిలుపు మేరకు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మేము ఇక్కడ కనీస సౌకర్యాలు తీసుకొచ్చి పార్టీ ఆఫీసులో మేము విన్నవించినప్పుడు హరిప్రసాద్ గారు మా శాసన మండలి సభ్యులైనటువంటి పిడుగు హరిప్రసాద్ గారు మరి ఇక్కడ విజయవాడ కంటే కూడా అవనిగడ్డలో ఎక్కువ డ్యామేజ్ జరిగింది, అక్కడికి వెళ్ళి ఇవ్వమని చెప్పి మాకు సూచించి మాకు ఇక్కడికి పంపించినందుకు ఇక్కడికి వచ్చిన తర్వాత మా రత్న గోపాల్ గారు ఇలా సహకారంతో లోకల్ నాయకులతో అందరికీ అందేటట్టుగా మాకు సహకరించిన రత్న గోపాల్ గారికి, ఇక లోకల్ నాయకులకి, మరి స్థానిక శాసనసభ్యులు బుద్ధ మండల ప్రసాద్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముందు కూడా జనసేన పార్టీ ఎప్పుడు కూడా సమస్య ఉన్నప్పుడు సమస్య కాడ ప్రత్యక్షమైంది జనసేన పార్టీనే. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో కూడా మేము ప్రభుత్వంలో లేనప్పుడు చేశాం. ఈరోజు మేము ప్రభుత్వంలో అధికారంలో ఉన్నాం. మరి దీన్ని పవన్ కళ్యాణ్ గారు శాశ్వత పరిష్కారం చూపుతారని మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి మాకు ఇటువంటి అవకాశం కల్పించిన మరి ఈ రత్న గోపాల్ గారికి, మాకు ఇక్కడికి పంపించి మాకు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మాకు డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం కల్పించిన శాసన మండలి సభ్యులైనటువంటి పిడుగు హరిప్రసాద్ గారికి, స్థానిక శాసనసభ్యుడు బుద్ధల మండలి ప్రసాద్ గారికి, స్థానిక మండల అధ్యక్షులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ